రాష్ట్రంలోని ప్రముఖ నగరాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అలాగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, గతంలో మనం 2K రన్, 5K రన్ లేదా 10K రన్ ఇలా అనేక రన్లు చేసుకున్నప్పటికీ వాటన్నిటికంటే భిన్నంగా ఒక పర్పస్ తోటి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని గత కొన్ని నెలలుగా కూడా అనేక రకాల కార్యక్రమాలు చేసి ఈరోజు పార్లమెంటుకి బిల్లు వస్తున్న నేపథ్యంలో ఈ సమైక్యాంధ్ర చేయడం చాలా సంతోషం. మరి మనం వేసే ప్రతి అడుగు కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఇరిపించే విధంగా ఈ రన్ సక్సెస్ కావాలని, మరి ఒక నేషనల్ పాలసీ లేకుండా, ఒక హేతు పద్ధతి లేకుండా, ఒక తప్పులు తడక, ఒక ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ లేకుండా పంపించిన బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ విధంగా అయితే పంపిందో, అన్అపోజ్డ్గా బిల్లుని రిజెక్ట్ చేసిందో అటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టొద్దని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో మరి భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే ప్రభుత్వం ఢిల్లీలో ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా దీక్ష చేయటం, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవటం, దాంతోపాటు నేషనల్ పార్టీస్ అందరూ కూడా కలిసి వాళ్ళ అటెన్షన్ కూడా దీని పట్ల డ్రా చేయడం కూడా జరిగింది. మరి ఈరోజైతే ఢిల్లీలో మాట్లాడితే కేంద్ర మంత్రులు కూడా రేపు అవసరం వస్తే మేము వెల్లోకి వెళ్తాం, ఈ బిల్లు అడ్డుకుంటామని చెప్పడం చాలా సంతోషం. దాంతోపాటు ప్రత్యేకించి నేషనల్ పార్టీస్ ఉన్న ములాయం సింగ్ కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, సమాజ్వాదీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు కూడా మరి ఈ బిల్లు పట్ల కొంచెం పునరాలోచన పడ్డాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో అటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మరి ఈ బిల్లుకు సంబంధించి ఒక స్పష్టమైన వాళ్ళు తెలంగాణకు అనుకూలం అని చెప్పినప్పుడు కూడా ఈ చేసిన పద్ధతికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఒక ప్రొసీజర్ లేకుండా చేస్తూ ఉన్నారు. గతంలో మేము రాష్ట్రాలు పెంచినప్పుడు అన్ని పక్కల వాళ్ళు కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే మీరు ఈరోజు పేగలు పట్టుకున్న పరిస్థితి తెచ్చారు. అటువంటి పరిస్థితిలో కూడా దీన్ని అన్ని సవరణలు కూడా చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ముందు మీరు మీ సభ్యుల్ని నియంత్రించండి, సభను సజావుగా జరపండి, ఆ తర్వాతే ఈ బిల్లు ప్రవేశపెట్టండి. కూడా మీరు సూచించిన సవరణలు కూడా మీరు దాంట్లో ముందు పెంచి ఈ బిల్లు పెట్టమని చెప్తే మరి వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉందా అంటే 9,072 సవరణలు అసెంబ్లీ చేస్తే దాంట్లో 35 బండిల్స్గా కట్టి మొత్తం ఢిల్లీ పంపిస్తే కనీసం ఆ బండిల్స్ ఓపెన్ చేసే టైం కూడా లేకుండా కేవలం అరగంటలో జీవోఎం ఇచ్చి ఈ సవరణలన్నీ మాకు అనవసరం, మేము ఏదైతే చేయాలనుకున్నామో అదే చేస్తూ ఉన్నాం అని ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతినిధులాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు కానీ, అసెంబ్లీ తీర్మానాన్ని కానీ లేకపోతే ఏవి కూడా పట్టించుకోవట్లేదు.